ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి అలాంటి రాజకీయాల్లో రైట్. సత్యమూర్తి గారు, ఇది అంటే ఈ రకంగా పార్టీలో కొద్దిగా స్టెబిలైజ్ అవుతున్న వాళ్ళని, రాజకీయాల్లో స్టెబిలైజ్ అవుతూ పార్టీ కోసం కష్టపడి ఉన్నాయన్నీ దోచిపెట్టి ఊడ్చిపెట్టి ఉన్న వాళ్ళని ఇలా ఫుట్బాల్ ఆడినట్టు ఆడేస్తా ఉంటుంది. నువ్వు అటుపో, నువ్వు ఇటుపో, లేకపోతే టికెట్లు తీసారు నీకు ఇట్లా అంటుంటే ఎవరుంటారు పార్టీలో అనేది ఒక ప్రశ్న. అయినా వీళ్ళు ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? బయట ఎక్కడా దిక్కు లేకుంటున్నారా, లేకపోతే ఏంటి జగన్ మీద ప్రేమతో లేదా భవిష్యత్తు ఇవాళ కాదు రేపు వద్దని ఆశతో ఉంటున్నారా? ఇది అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పాయింట్ నెంబర్ 1, వీళ్ళకి గేట్లు క్లోజ్ అండి. ఎక్కడ ఎంట్రీ లేదు, ఎక్కడ ఎంట్రీ లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. ఒకవేళ వెళ్దాం అనుకున్నా అధికారంలో ఉన్న టైంలో వీళ్ళు చేసిన అరాచకాల రికార్డు మొత్తం జగన్మోహన్ గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనే వదులుతాడు బయటికి, ఆయనే ఇవన్నీ చేస్తాడన్న భయంతో కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో అయినా సరే మెర్సిలెస్గా తనకి ఏది అడ్వాంటేజ్ అయితే అదే చేస్తాడు తప్ప పాపం పుణ్యం ఆలోచించే మనిషి కాదు. ఇందాక పద్మగారు చెప్పినట్టు రాజకీయ పరంగా అస్సలు ఆలోచించారు. అసలు ఆయనకి సంబంధం లేని సబ్జెక్టు రాజకీయాలు. మీరు మంగళగిరి చూశారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆయన ఫస్ట్ మార్చిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే ఒకవైపు ఎలక్షన్లకి అంతా రెడీ అవుతూ ఉంటే అంతకు ముందర గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంతా కూడా సలహాదారుల దగ్గర నుంచి అందరూ రెడ్లకే ఇచ్చాడు కదా. కరెక్ట్గా ఆయనకి అది డిసడ్వాంటేజ్ అవుతున్నది అన్న టైంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే దాని మీద ఒక పెద్ద గ్రంథం రాయొచ్చండి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరిలో అంత తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చేశాడు, కొంత క్రౌడ్ పుల్ చేయగలుగుతాడు, ఓడించాడు. అటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి పంపించేశాడు. పంపించడం ఎందుకు అంటే ఆ తర్వాత మీరు చూడండి, ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప ఆ తర్వాత తీసేసిన వాళ్ళు, ఈయన మార్చిన వాళ్ళందరూ ఎస్సీలండి. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే మార్చాడు. అంటే దిస్ ఇస్ ది టార్గెట్ చేసి మరి వాళ్ళని తీసేశాడు. మొత్తం ఆల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అందరినీ తీసేశాడు. ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేశాడు. ఫస్ట్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని బలి పెట్టడం ద్వారా ఈ పని చెయ్యాలి అనుకున్నాడు. అంతే తప్ప ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు లాయల్గా ఉన్నారు అనేది ఆయన ఆలోచించాలి. అందుకని ఇప్పుడు ఈ విడుదల రజని కూడా చాలా లాయల్. మీరు చెప్పారు చాలా కోటరీల్లో ఆమె కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి రేపల్లో వేస్తే, గుంటూరు వెస్ట్ పంపిస్తేనే అక్కడ కుదరదే కదా. ఇక్కడ ఏంటి అంటే ఆపోజిట్ రోడ్డు అవతల రోడ్డుకి యువతల అన్నట్టు జలమూరిపేట ఎక్కడ, రేపల్లె ఇప్పుడు ఆ రేపల్ల దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే అంబటి రాంబాబును అడుగుతున్నారు నువ్వు రేపల్లె వెళ్ళాలి అని. రేపల్లె మాజీ ఎమ్మెల్యే కాబట్టి అంబటి రాంబాబుకి అక్కడ వెళ్ళటం ఇష్టం లేక ఇటు తోసి ఉంటాడు. అక్కడ జరిగే పాలిటిక్స్. అంబటి రాంబాబు అంత పవర్ఫుల్ గా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో, ఇప్పుడు అట్లా ఉన్నాడు. అందుకని ఏమని అటు తోస్తూ ఉన్నాడు. ఇది అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంత దారుణంగా, అంటే ఒకళ్ళ మెడలు ఒకళ్ళు నరుక్కునే స్థాయిలో అక్కడ జరుగుతూ ఉన్నాయి. దీనికి మరి జగన్మోహన్ రెడ్డి యాక్సెప్టెన్స్ లేకుండా ఉండదుగా. కూర్చుని కొమ్మని నరుక్కోవడం మంచిదేగా. ఇప్పుడు దాకా కొమ్మని ఉంది, ఆ కొమ్మ కూడా ఉండదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, పద్మ గారు, సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.